ఐబొమ్మ రవి అన్న నిజంగా భయ మా పేదవాళ్ళందరికీ దేవుడైన నేను మొన్న నుంచి చెప్పేది నా గొంతంతా పోతుంది చెప్పి అందరికీ దయచేసి మారండి. ఇప్పటికైనా సినిమా పరిశ్రమలు ఉండే వాళ్ళందరూ మారండి. హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ విలన్లు కానీ అసలు సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ కానీ మారాలి. ఒక్కరు కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం మారిపోవాలి అంతే. దేనికంటే సినిమా టికెట్ 100 రూపాయలు పెట్టినప్పుడు చూడవు. ఎవడు పోతాడు చెప్పండి. సినిమా టికెట్ 100 వేస్తే సినిమా టికెట్ 50 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు అంటాలన్నమాట. అంతేగాని సినిమా టికెట్ ఎంతసేపు 500 1000 రూపాయలు 2000 3000 అంటారు. ఇంకా అదేమనంటే ఏందయా ఇది ఇదంటే నచ్చితే చూడలే దొబ్బి అంటాడు. ఎగిసి కొడతారు, కాకరించి మొక్కన ఫు అంటారు. ఏంది పోయి ఇది అయినేమా దారుణం. ఎవరు తీయమన్నారు కదా, అది కదా ఎవరు తీయమని నేను 2 కోట్లు పెట్టా లేకుండా డబ్బులు లేకుండా. మా శ్రమ మేడం అదే, మా డబ్బులు మేము పెట్టలేము మేడం. మాకు ఐబొమ్మ రవినే కావాలి, ఆయనే దేవుడు. మేము ఐబొమ్మలను చూస్తాం, మా వాళ్ళకి మేము చూడలేం. వాడిని చేయమనం ఎవడన్నా చేసాడు అనుకోండి, జనం అందరం పోయి వాళ్ళని పోయి చేస్తాం. అది నువ్వు చేయమనండి, ఐబొమ్మ రవి అని చమ్మనండి. నేను కాదు, ఇప్పుడు 10 కోట్ల మంది జనం ఉంటే తెలుగు రాష్ట్రంలో 5 కోట్ల మంది మా వాళ్ళు ఎవరు పేదోళ్ళు. కులం మాత్రం మాకేం బలే, మేమంతా ఒకటే. ఇప్పుడు చూడండి, ఆ అన్నని గురి తీసినా ఏం చేసినా సరే ఖచ్చితంగా మేమంతా కాపాడుకుంటాం ఆ అన్న అంతే. ఆ అన్నకి ఏం కాకుండా చూస్తాం. ఒకవేళ కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు లాయర్ని సినిమా వాళ్ళకి కొండారనుకోండి, మేమే అందరం కలుసుకొని ఒక 5 కోట్ల మంది కొంటాం. అందరం ఒక 1000 రూపాయలు 2000 10,000 అని మా డబ్బులు వేసుకొని ఆ లాయర్కి డబ్బులు ఇస్తాం. ఎంత 2000 కోట్లు 3000 కోట్లు అందరం ఇస్తాం. వాళ్ళకంటే కూడా ఎక్కువ మేము ఇస్తాం. అప్పుడు పేదవాళ్ళు అందరూ ఇస్తారంతే. మీరు చూడండి, ఆ లాయర్ను చెప్పమనండి, నాకు డబ్బులు లేవే మీరేమో డబ్బులు ఏంటని మేము వేస్తాం అనమాట. కాబట్టి ఏంటంటే సినిమా హీరోలు అంటే దొంగలు, ఐబొమ్మ రవి అన్న ఒకటి దేవుడు అంతే. కాబట్టి దేవుడిని దొంగల నుంచి దేవుడిని కాపాడుకునే బాధ్యత మా అందరికి ఉంది. మేము కాపాడుకుంటాం అంతే. ఏ సినిమా అయినా ఏ హీరో అయినా మేము 100 రూపాయలు మించి మేము పెట్టం టికెట్. మేము దేని పెట్టాలి, అది డబ్బులు. అది సినిమా హీరో ఏమైనా డబ్బులు ఇచ్చాడా లేదుగా, డబ్బులు లాక్కున్నాడు అంతా. ఇదేం అన్యాయం ఇది. అడగండి మీరు, ఎవరున్నా ఇక్కడ పోయి అడగండి, దీని గురించి అడగండి. ఎంత పెద్ద హీరోకైనా ఎంత పెద్ద ఫ్యాన్స్కైనా పోయి అడగండి. అది ఎవడైనా డబ్బులు ఉండవు చూసుకోవాలి. అది సినిమా టికెట్ ఎంత ఉండాలి, 50 రూపాయలు అంతే. ఎవడు బాగాలేం, మేము మా వల్ల కాదు. ఎవడు తీయమన్నాడు మేడం? మరి సినిమాలు కాంతారా కానీ పుష్ప కేజీఎఫ్లు ఈ సినిమాలు ఆటండి. ఐబొమ్మలు ఉన్నా కూడా భారీగా ఆడినాయి, మరి డబ్బులు ఎక్కువ వచ్చాయి. ఐబొమ్మ వల్ల సినిమాకి లాభం నష్టం కాదు. ఐబొమ్మ వల్ల సినిమా బాగా ఆడింది. నువ్వు ఎట్టంటే అటుపడి తీసేసి ఈడు వల్ల పోయింది, నీ వల్ల పోయింది, నువ్వు మాట్లాడడం వల్ల పోయింది, ఆడ పెట్టడం వల్ల పోయింది. సినిమా ఏం బాగాలేకపోయా, చూడడానికి చెత్తగా ఉన్నాయి, వరస్ట్గా ఉన్నాయి. టూని అమ్మబడ సినిమా అదే. వాడు ఏం చేసాడు చెప్పా? గన్న తీసుకుంటాడో, కాలస్తాడో, కత్తి వేస్తాడో, అమ్మాయి కాడ పోతాడో, పట్టుకుంటాడో, ఒళ్ళంతా అమ్మాయిని పిసికేస్తాడో, ముద్దులో. అబ్బా చెత్త సినిమా అంటేనే చెత్త. ఆ దానికి 1000 రూపాయలు 2000. ఇంకా అదేమనంటే ఆ సినిమా ఆడలేదంట. సిగ్గు లజ్జ లేనోడు అది. సినిమా తీసేవాడు సిగ్గు లజ్జ లేనోడు అంతే. కాబట్టి దయచేసి ఐబొమ్మ రవి అన్నకి అందరూ లైక్ చేయండి. ఆ వీడియోలు ప్రతి వీడియోకి లైకులు కొట్టండి. ఒకవేళ ఆ అన్న లాయర్కి ఏమన్నా డబ్బులు లేకపోతే మనం పోదాం, డబ్బులు ఇద్దాం. నేనైతే 10,000 ఇస్తా. అది ఆ లాయర్కి నేనైతే 10,000 ఇస్తా. నా డబ్బులు వేస్తా. తొక్క ఏమైతే అయింది, 4 రోజులు పోతా, పనికి పోతా, కూలి పనే చేస్తా. రోజుకి 500 లెక్కన 15,000 వచ్చినా ఒక 5,000 దాపెట్టుకుని 10,000 ఇచ్చేస్తా అంతే. చాలదా ఇంకా ఆ మాత్రం.